చెక్ బౌన్సర్స్ కేసెస్ ఎక్కువగా నడుస్తున్నాయి ఇవి. అంటే మీరు ఫేస్ చేసిన కేసెస్లో అసలు ఎందుకు ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి? జనరల్గా చెక్ బౌన్స్ రిలేటెడ్ మనకి ఎప్పుడైతే కేసెస్ వస్తాయో దానిలో మేజర్గా మనం చూసుకోవాల్సింది చెక్ మిస్యూజ్ ఎలా జరుగుతుంది అని. 2 సినారియోస్లో మేజర్గా మనం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము. ఒకటి అమౌంట్, చెక్ మీద సైన్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది, దాని మీద అమౌంట్ ఎప్పుడు రాయకుండా ఉంటుంది, అప్పుడు మిస్యూజ్ జరిగే ప్రయత్నం ఎక్కువ. ఎప్పుడైనా మనం చెక్ ఇష్యూ చేసినప్పుడు దానిలో అమౌంట్ అంటే ఫిగర్స్లో అలాగే వర్డ్స్లో కూడా అమౌంట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాల్సిందే. సెకండ్ థింగ్, డేట్ రాసినప్పుడు అది పోస్ట్ డేటెడ్ రాసినా సరే డేట్ గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనం ఆ అమౌంట్ రిటర్న్ మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందో ఆ డేట్ గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ ద డేట్ ఇస్ రిటర్న్ ఆ డేట్ మీద మళ్ళీ రీరైట్ చేయడం కానీ అలాంటివి ఏం చేయడానికి కుదరదు. కాబట్టి బ్లాంక్ చెక్ వితౌట్ డేట్ ఇస్తే ఆ చెక్ని వాళ్ళు ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇవ్వాల్సి ఉంటుందో ఆ డేట్ కనుక మీరు మెన్షన్ చేసి ఉంటే ఓన్లీ ఆ 3 months దాని వ్యాలిడిటీ ఉంటుంది.